సలార్ డిసెంబర్ 22న మన ముందుకు వచ్చేనుంది. అయితే ప్రశాంత్ నీల్ గారు తన కెరియర్‌లో 'ఉగ్రం' తర్వాత 'కేజీఎఫ్' తర్వాత 'కేజీఎఫ్ 2' తీశారు. అంటే కెరియర్‌లో మొత్తానికి 3 సినిమాలైతే తీశారాయన. సో, ఈ 3 సినిమాలు కూడా ఎంతటి పేరు ప్రఖ్యాతులను సంపాదించి పెట్టాయంటే 'కేజీఎఫ్ 1', 'కేజీఎఫ్ 2' ఈ 2 సినిమాల తర్వాత రాజమౌళి గారికైతే ఎంత క్రేజ్ వచ్చింది ఇండియాలో. సో, యాజ్ ఇట్ ఈజ్ అంటే కొంచెం అటు ఇటుగా రాజమౌళి గారి అంత క్రేజ్‌ని సంపాదించగలిగారు మన ప్రశాంత్ నీల్ గారు. కానీ అందరి ఆడియన్స్‌కి ఒకటే డౌట్. అసలు ప్రశాంత్ నీల్ గారు ఇంత బ్లాక్ అంటే ఆ బ్లాక్ ఫ్రేమ్‌లో ఎందుకు డిజైన్ చేస్తున్నారు? అవుట్‌పుట్ అంతా ఎందుకు బ్లాక్‌గా ఉంటుంది? సినిమా అంతా ఎందుకు చీకట్లో ఉంటుంది? ఎక్కువగా అసలు ఈ బ్లాక్ ప్యాటర్న్‌ని యూజ్ చేసుకోవాలి గల కారణాలు ఏంటి అని చెప్పేసి ఆరా తీయగా ప్రశాంత్ నీల్ గారు రీసెంట్‌గా ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం షేర్ చేసుకున్నారు. ఆయనకి ఓసీడీ ఉంది. అంటే ఓసీడీ అంటే ఏంటంటే వాళ్ళకి ఒక రకమైనటువంటి డిజార్డర్ ఉంటుంది. సో, ఆ డిజార్డర్ వల్ల ఏంటంటే కొన్ని విషయాలు వాళ్ళకి నచ్చవు. బేసిక్‌గా ఏంటంటే కొంతమందికి శుభ్రంగా ఉండడం అంటే ఇష్టం. ఎక్కడ కొంచెం మనకి మన మ మ 'మహానుభావుడు' లాంటి సినిమాలు చూసాం మనం. సో, దాంట్లో ఏంటి ఓసీడీ ఉంటుంది హీరోకి. అలాగే దానికి ముందు 'నాని' గారిది కూడా ఒక ఓసీడీ క్యారెక్టర్ చూసాం అనమాట. సో, ఎక్కువ మర్చిపోతుంటారు. ఈ టైప్ ఆఫ్ డిజార్డర్స్ ఉంటాయి. సో, ఈయనకు ఒక డిజార్డర్ ఉంది. ఒక చిన్న ఓసీడీ లాంటిది ఉంది. ఆ ఓసీడీ ఏమిటనంటే కలర్ సినిమాలు నచ్చవు ఈయనకి. ఎక్కువ కలర్స్‌గా ఉంటే నచ్చదానికి. సో, అందుకే ఈయన ఎక్కువగా బ్లాక్ ప్యాటర్న్‌ని చూస్ చేసుకొని ఈ కైండ్ ఆఫ్ సినిమాల్ని అంటే ఆయన స్టైల్ అది ఇంకా. అంటే ఇంకా ఫర్దర్‌గా ఆయన ఫ్యూచర్‌లో ఏం సినిమాలు చేసినా అన్ని సినిమాలు కూడా బ్లాక్ ప్యాటర్న్‌తోనే బ్లాక్ బ్యాక్‌డ్రాప్‌తోనే ఎడిటింగ్ ప్యాటర్న్ అంతా కూడా మొత్తం బ్లాకే ఉంటుంది. షూటింగ్ అంతా కూడా కలర్స్‌గా ఉంటుందేమో గానీ ఎడిటింగ్‌లో ఆయన ఏం చేస్తారంటే మొత్తం బ్లాక్ చేసేస్తారు. బేసిక్‌గా బ్యాక్‌డ్రాప్ ఎంచుకునేదే ఇప్పుడు 'కేజీఎఫ్‌లో' బొగ్గు గనులు ఎంచుకున్నారు. సో, అదంతా బ్లాక్‌గా ఉంటుంది కాబట్టి ఆబ్వియస్‌లీ సినిమా అంతా ప్యాటర్న్ అంతా కూడా బ్లాక్‌గా ఉంటుంది. సో, ఇప్పుడు 'సలార్‌లో' కూడా ఆ కైండ్ ఆఫ్ ఇప్పుడు మెకానిక్‌గా వర్క్ చేస్తున్నారు ఈ సినిమాలో 'సలార్‌లో'. సో, మెకానిక్ అంతా ఎలా ఉంటుంది? డస్టీగా బ్లాక్‌గా ఉంటుంది. సో, ఇలా ఆయనకి ఒక ఓసీడీ ఒక డిజార్డర్ టైప్ ఉండడంతో ఆయన రీసెంట్‌గా చెప్పినటువంటి ఇంటర్వ్యూలో ఏంటంటే నాకు ఎక్కువ కలర్స్ ఉంటే నచ్చదు ఈ సినిమాలో. ఓన్లీ బ్లాక్‌గా ఉంటేనే ఇష్టపడతాను. సో, అందుకనే ఇది నా స్టైల్ అనుకోండి. ఇది నా కైండ్ ఆఫ్ మేకింగ్ అనుకోండి. సో, నేను నా ఫర్దర్‌గా తీసేటువంటి సినిమాలన్నీ కూడా ఏ హీరోతో తీసినా ఈ టైప్ ఆఫ్ సినిమాలు, ఈ టైప్ ఆఫ్ మేకింగే తీస్తా అని చెప్పేసి చెప్పేయడం జరిగింది.